వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థపై మార్క్సిస్టు అవలోకనం 5వ భాగం. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ సామ్రాజ్యవాద వికృత రూపం ఎలా ఉంటుందో ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇటీవల కాలంలో చేస్తున్న దాడులు, ఆక్రమణలు, విధ్వంసాలు రుజువు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పై గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో అనేక దేశాల్ని భయపెడుతున్న తీరు మనలాంటి అనేక దేశాలతో బలవంతానో, ప్రలోభపెట్టో, మభ్యపెట్టో ఒప్పందాలు చేసుకుంటున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. వెనిజులా దేశ అధ్యక్షుడిని వారి అధ్యక్ష భవనంలోకి చొరబడి కిడ్నాప్ చేసి జైల్లో నిర్బంధించిన దురాగతాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. చివరికి ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు ఐతొల్లా ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నాడు. దీనంతటికి మూలాధారం పెట్టుబడిదారీ విధానం. ఈ విధానంపై మార్క్సిస్టు విశ్లేషణ తెలుసుకుందాం. ప్రస్తుత అంశం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క 6వ అధ్యాయం సంపద కేంద్రీకరణ, అనగా పెట్టుబడి పోగుబడడం లేక అక్యూమ్యులేషన్ ఆఫ్ వెల్త్. పెట్టుబడి మరింత అదనపు విలువ కోసం ఆరాటపడుతుంది. అలా చేయకపోతే అది కేవలం డబ్బుగానే మిగిలిపోతుంది. అదనపు విలువను పూర్తిగా కాని, పాక్షికంగా కాని తిరిగి పెట్టుబడిగా పెడితే పెట్టుబడి కేంద్రీకరణ లేక సంచయనం అవుతుంది. అనగా పెట్టుబడి పోగవుతుంది. సంచయనం లేకపోతే పెట్టుబడి మనజాలదు, కొంతకాలానికి నాశనమైపోతుంది, లేదా అదృశ్యమైపోతుంది. సంచయనం జరగకపోతే పోటీ వాతావరణంలో పెట్టుబడి జీవించజాలదు. పెట్టుబడి ఏకైక లక్ష్యం ముందు పెట్టిన విలువ కన్నా తనను అధికం చేసుకోవడమే. అది నిరంతరాయంగా అంతకంతకు మరింత అదనపు విలువ కోసం పరితపిస్తుంది. అది మరింత సంచయనానికి దారితీస్తుంది. అందుచేత సంచయనం అనేది పెట్టుబడిదారులకు దానంతటదే ఒక లక్ష్యంగా మారిపోతుంది. కేంద్రీకరణ లేక సంచయనం చేయి, లేదా కృషించిపో అనేది పెట్టుబడిదారుల నినాదంగా మారిపోతుంది. అంతకంతకు మరింత అధిక స్థాయిలో ఉత్పత్తి కొనసాగించాలంటే అదనంగా ఉత్పత్తి సాధనాలను, శ్రమశక్తిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అంతకు ముందు ఉత్పత్తి వలయంలో లభించిన అదనపు విలువను దీనికోసం వినియోగించాలి. తదుపరి ఉత్పత్తి వలయంలో ఉత్పత్తి మరింత విస్తృత స్థాయిలో జరగాలంటే సంచయనం ద్వారా లభించిన పెట్టుబడితో అదనంగా ఉత్పత్తి సాధనాలను కొనుగోలు చేయాలి, అదనంగా కార్మికులను నియమించుకోవాలి. దీన్నే విస్తృత పునరుత్పత్తి అంటారు. అందుచేత పెట్టుబడి సంచయనం ఆర్థిక, జీడిపి అభివృద్ధిలోనూ, అధిక సరుకుల ఉత్పత్తిలోనూ కనిపిస్తుంది. పెట్టుబడి సంచయనం చేయాలనే పెట్టుబడిదారుల కోర్కె వారిని మరింత అదనపు విలువను, పని దినాన్ని పొడిగించడం, శ్రమ తీవ్రతను అధికం చేయడం, శ్రమ ఉత్పాదకతను పెంచడం లాంటి వివిధ పద్ధతుల ద్వారా పెంచుకోవాలని ఒత్తిడి చేస్తుంది. శ్రమ ఖర్చును ఎంత తక్కువకు వీలైతే అంత తక్కువ చేసుకోవడానికి పెట్టుబడిదారుడు ప్రయత్నిస్తాడు. వేతనాలను వాటి విలువ కన్నా తగ్గించడం, మరింత విలువ అదనపు విలువగా మారడానికి దోహదపడుతుంది. మరింతగా పెట్టుబడి సంచయనం జరుగుతుంది. ఉత్పాదకతను పెంచడానికి కొత్త కొత్త యంత్రాలను పెట్టుబడిదారుడు ప్రవేశపెడతాడు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటాడు. సమర్థవంతమైన యాజమాన్య పద్ధతులను అనుసరిస్తాడు. ఈ మార్పులతో అదనపు ఉత్పత్తి పెరుగుతుంది. పెట్టుబడిదారుని వినియోగం అంతకుముందు మాదిరిగానే కొనసాగినప్పటికీ, అధికంగా ఉత్పత్తి అయిన అదనపు విలువను మొత్తం పెట్టుబడి సంచయనంగా మార్చవచ్చు. ప్రతి సంచయనం మరింత సంచయనానికి దారితీస్తుంది. ఎందువల్లనంటే దాని ద్వారా మరింత అదనపు విలువ ఉత్పత్తి అవుతుంది. ఇది పెట్టుబడి సాంద్రీకరణను, కేంద్రీకరణను పెంపొందిస్తుంది. అది సామర్థ్యం పెంపుదలకు, శ్రమ ఉత్పాదకత పెంచడానికి, అదనపు విలువ రేటును అధికం చేయడానికి దారితీస్తుంది. తద్వారా సంచయనం మరింత వేగవంతమవుతుంది. తదుపరి అంశం పెట్టుబడి సాంద్రీకరణ అనగా ఇన్వెస్ట్మెంట్ కాన్సంట్రేషన్. సంచయనం ముందుకు సాగే కొలది ఒక్కో పెట్టుబడి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. పెట్టుబడిదారుని వద్ద సంపద పెరుగుతూ ఉంటుంది. పెట్టుబడి పెద్దదిగా తయారవుతుంది. పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతుంది. అందుచేత పెట్టుబడి సాంద్రీకరణ అంటే వ్యక్తి అందరూ పెట్టుబడిదారుల వద్ద ఉన్న పెట్టుబడి మొత్తం, అంటే మొత్తం సామాజిక పెట్టుబడి పరిమాణం పెరుగుతుంది. ఒక వైపున సామాజిక పెట్టుబడి పెరుగుతున్నప్పటికీ, కుటుంబాలు వేరుపడటంతో ఆ కుటుంబం అదుపులో ఉన్న పెట్టుబడి చిన్న ముక్కలుగా తయారవుతుంది. కొత్తగా ఆవిర్భవించే రంగాలలో చిన్న పెట్టుబడులతో సంస్థలు ఆరంభం కావడం మూలంగా కూడా పెట్టుబడి చిన్న ముక్కలుగా ఉంటుంది. ఈ అంశాలు పెద్ద పరిమాణంలో పెట్టుబడులు తయారు కావడాన్ని పరిమితం చేస్తాయి. ఉత్పత్తి సాధనాలు,
శ్రమ ఒకే పెట్టుబడిదారుని వద్ద భారీ పరిమాణంలో పోగుపడకుండా అంటే సంచయనం లేదా సాంద్రీకరణను అడ్డుకుంటాయి. తదుపరి అంశం పెట్టుబడి కేంద్రీకరణ. పెట్టుబడి అపరిమితంగా ఒక్క చోటనే పోగుపడకుండా పరిమితం చేసే అంశాలను అధిగమించడానికి అనేక విడివిడి పెట్టుబడులను తక్కువ సంస్థలుగా ఒక దగ్గర కూడగట్టడం జరుగుతుంది. దీనినే కేంద్రీకరణ అంటారు. గతంలో వేరే పెట్టుబడిదారుని అదుపులో ఉన్న పెట్టుబడి జత కావడంతో ఒకే చోట ఉన్న పెట్టుబడి పరిమాణం పెరుగుతుంది. పెద్ద పెట్టుబడులతో ఖర్చులు తగ్గుతాయి. చిన్న చిన్న పెట్టుబడిదారులను తరిమివేయడం సాధ్యమవుతుంది కాబట్టి పోటీ అనేది కేంద్రీకరణను పెంచుతుంది. ఈ పరిణామం సాధారణంగా సంక్షోభ సమయంలో జరుగుతుంది. ఎందువల్లనంటే ఆ సమయంలో బలహీనమైన, తక్కువ స్థిరత్వం కలిగిన సంస్థలు దివాళా తీస్తాయి. అలాంటి సంస్థలను అంతకన్నా బలమైన సంస్థలు కలుపుకుంటాయి. దివాళా తీసిన సంస్థలను స్వాధీనం చేసుకోవడం, విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడం ద్వారా ఇది జరుగుతుంది. తదుపరి అంశం గుత్తాధిపత్య పెట్టుబడి అనగా మొనోపలీ ఇన్వెస్ట్మెంట్. పారిశ్రామిక పెట్టుబడి సాంద్రీకరణ, పెట్టుబడిదారీ పొత్తులు, గ్రూపులు, ట్రస్టుల ఏర్పాటు ఫలితంగా పలు పరిశ్రమలలో గుత్త పెట్టుబడిదారులు ఆవిర్భవించారు. తదుపరి అంశం ద్రవ్య పెట్టుబడి అనగా మానిటరీ ఇన్వెస్ట్మెంట్. ద్రవ్య పెట్టుబడి అంటే బ్యాంకింగ్ పెట్టుబడి, పారిశ్రామిక పెట్టుబడి ఒకే పెద్ద ద్రవ్య గ్రూపు క్రిందకు రావడం. ఈ ద్రవ్య పెట్టుబడి 20వ శతాబ్దం ఆరంభానికి ప్రతి అభివృద్ధి చెందిన దేశంలోనూ ఆధిపత్య స్థానాన్ని సంపాదించుకుంది. ఇది ఒక దేశంలోని జాతీయ ద్రవ్య పెట్టుబడి. తదుపరి అంశం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి. 20వ శతాబ్దం ముగిసే నాటికి ప్రపంచవ్యాపితంగా మరింత పెట్టుబడి కేంద్రీకరణ, సంలీనం జరగడం మూలంగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆవిర్భవించింది. అది అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తుంది. తదుపరి అంశం పెట్టుబడి అంతర్గత పొందిక అనగా ఇంటర్నల్ కన్సిస్టెన్సీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి సాంద్రీకరణ, కేంద్రీకరణ పెట్టుబడి అంతర్గత పొందిక మార్పుకు దారితీస్తుంది. ఉత్పత్తిలో పాల్గొనే స్థిర పెట్టుబడి, అస్థిర పెట్టుబడి మధ్య నిష్పత్తినే పెట్టుబడి అంతర్గత పొందిక అని అంటారు. పెట్టుబడి నిరంతరం అంతకంతకు ఆధునిక యంత్రాలను, యాంత్రిక పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పత్తి సాధనాల పరిమాణాన్ని పెంచుకుంటూ ఉంటుంది. భారీ యంత్రాలను వినియోగించగలిగిన ఫ్యాక్టరీలలో అన్ని రకాలైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెడుతుంది. యంత్రాలు కార్మికుని తొలగిస్తాయి. ఇది స్థిర పెట్టుబడితో పోల్చుకున్నప్పుడు అస్థిర పెట్టుబడి వాటాను నిరంతరం పెంచుతూ ఉంటుంది. ఇది పెట్టుబడి అంతర్గత పొందికను పెంచుతూ ఉంటుంది. పెట్టుబడి ఎంత పెద్దదైతే అంత ఎక్కువగా పెట్టుబడి అంతర్గత పొందిక పెరుగుతుంది. తదుపరి అంశం పారిశ్రామిక రిజర్వు సైన్యం లేదా సాపేక్ష మిగులు జనాభా. ఒక వైపున పెట్టుబడి అంతర్గత పొందిక పెరుగుతున్న కొద్దీ శ్రమ ఉత్పాదకత పెరుగుతూ ఉంటుంది. అదే సమయంలో శ్రామికుల సాపేక్ష సంఖ్యాబలం తగ్గుతూ వస్తుంది. తక్కువ సంఖ్యలో కార్మికుల చేత ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చు. పెట్టుబడిలో ఎక్కువ భాగం ఉత్పత్తి సాధనాల కొనుగోలుకు వినియోగించబడటంతో కార్మికులను నియమించడానికి తక్కువ పెట్టుబడి మిగులుతుంది. ఫలితంగా శ్రమశక్తి సాపేక్ష గిరాకీ తగ్గుతుంది. సాపేక్ష మిగులు జనాభా ఏర్పడుతుంది. ఆ విధంగా పెట్టుబడి సంచయనం వేగం పుంజుకోవడం శ్రామిక జనాభాలో కొందరిని నిరుద్యోగ రిజర్వు సైన్యంగా మారుస్తుంది. శ్రామికుల్లో ఎక్కువ మంది తమ శ్రమశక్తిని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటారు, కాని వారికి దాన్ని కొనుగోలు చేసేవారు లభించరు. వారినే పారిశ్రామిక రిజర్వు సైన్యం అంటారు. రిజర్వు సైన్యంలో రకరకాలు ఉంటారు. పారిశ్రామిక కేంద్రాలలో ఉండి అప్పటి వరకు ఉన్న ఉపాధిని కోల్పోయిన వారు ఒక రకం. పరోక్ష రిజర్వు సైన్యం మరొక రకం. వీరికి వ్యవసాయ రంగంలో అతి స్వల్ప ఉపాధి లభిస్తుంది. వీరు వ్యవసాయ రిజర్వు సైన్యం. అరుదుగాను ఒక క్రమ పద్ధతి లేకుండాను ఉపాధి పొందే వారు ఉంటారు. వీరిని స్తంభించిపోయిన రిజర్వు సైన్యం అని అంటారు. ఈ రిజర్వు సైన్యం పెరగడం, తరగడం వేతనాలను, అదనపు విలువ రేటుకు నియంత్రిస్తుంటుంది. అందువల్ల నిరుద్యోగ శ్రమశక్తి పెట్టుబడిదారీ విధానం మనుగడకు అవసరం. ఇలా నిరుద్యోగ రిజర్వు సైన్యం ఎల్లప్పుడూ కొనసాగడం కార్మిక వర్గ పరిస్థితులను అధ్వాన్నం చేస్తుంది, వారిని శాశ్వత దారిద్ర్యంలోకి నెట్టివేస్తుంది. జాతీయ ఆదాయంలో వేతనాల వాటా తగ్గడంలో కార్మిక వర్గ సాపేక్ష దారిద్ర్యం వ్యక్తమవుతుందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. కాని చాలా మంది శ్రామిక శక్తి శాశ్వత దారిద్ర్యంలోకి నెట్టబడుతుందన్న విషయాన్ని మాత్రం అంగీకరించరు. అభివృద్ధి చెందిన దేశాలలో వేతనాలు సాపేక్షంగా పెరిగినప్పటికీ కార్మికవర్గ పరిస్థితి పలు విధాలుగా అధ్వాన్నమవుతుంది. కార్మిక వర్గంలో అధిక వేతనాలు పొందే తక్కువ మంది కార్మికుల పొరను చూసి మొత్తంగా కార్మిక వర్గపు పరిస్థితిని మనం పరిశీలించకుండా ఉండకూడదు.
వర్ధమాన దేశాలలోని కార్మికవర్గ పరిస్థితి, పేదరికంలో కూరుకుపోయిన సామాజిక గ్రూపుల, వలస కార్మికుల పరిస్థితులను కూడా కార్మికవర్గ పరిస్థితి అధ్వాన్నమవుతున్న అంశాన్ని చర్చించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి. తదుపరి అంశం నిరుద్యోగం, పాక్షిక ఉపాధి. శ్రమించగలిగిన శక్తి కలిగి ఉపాధి పొందలేని పరిస్థితిని నిరుద్యోగం లేదా ఉపాధి లేమి అని అంటారు. నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉన్నదంటే వారందరూ పనిచేసినప్పటికంటే తక్కువ ఆర్థిక ఉత్పత్తి జరుగుతున్నదని అర్థం. ఉత్పత్తిలో పాల్గొనని పెట్టుబడి అలా పడి ఉంటుంది. కాని ఉపాధి లేని నిరుద్యోగులకు ఆ సమయంలో కూడా కనీస జీవితావసరాలు కావలసి ఉంటాయి. అంటే సమాజంలో నిరుద్యోగం అధికంగా ఉన్నప్పుడు ఆర్థిక ఉత్పత్తి తగ్గినప్పటికీ దానికి అనుగుణంగా ప్రాథమిక వినియోగపు అవసరం మాత్రం తగ్గదు. అధిక, నిరంతర నిరుద్యోగం ఆర్థిక వ్యవస్థ దీనస్థితికి నిదర్శనం. ఇది సామాజిక, రాజకీయ కల్లోలానికి సైతం దారితీయవచ్చు. కొంతమంది కార్మికులను అపరిమితంగా పనిచేయించడం, మిగతా వారిని నిరుద్యోగ, పాక్షిక ఉపాధి రిజర్వు సైన్యంగా ఉంచడం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానపు లక్షణం. తదుపరి అంశం ప్రాథమిక సంచయనం. ప్రాథమిక సంచయనం అంటే అదనపు విలువ లేని సమయంలో మొట్టమొదటిసారి పెట్టుబడి సంచయనం. ఎందువల్లనంటే పెట్టుబడి లేకుండా విలువను ఉత్పత్తి చేయడం సాధ్యం కాదు. పెట్టుబడిదారీ విధానానికి ముందు కూడా పెట్టుబడి ఉన్నప్పటికీ అది వ్యాపార పెట్టుబడి, వడ్డీ వ్యాపార పెట్టుబడి మాత్రమే. అవి అదనపు విలువను ఉత్పత్తి చేయజాలవు. డబ్బు అదనపు విలువను ఉత్పత్తి చేసే పెట్టుబడిగా మారినప్పుడు ఉత్పత్తి సాధనాలను అదుపు చేసే పెట్టుబడిదారులు, తమ శ్రమ శక్తిని అమ్ముకునే కార్మికులు అనే రెండు వర్గాలు ఉండాలి. ఈ రెండు వర్గాలు ఆవిర్భవించాలంటే రెండు పరిస్థితులు తప్పనిసరిగా ఉండాలి. ఒకటి, తాము జీవించడానికి తమ శ్రమ శక్తిని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండే స్వేచ్ఛాజీవులు. రెండు, ఉత్పత్తి సాధనాలపై పూర్తి అదుపు సాధించిన పెట్టుబడి. ఈ రెండు పరిస్థితులు స్వతంత్ర ఉత్పత్తిదారులను నిరాస్తిపరులను చేయడం ద్వారా ఏర్పడతాయి. అంటే ఉత్పత్తిదారులను వారి ఉత్పత్తి సాధనాల నుండి వేరుచేసి వేతన కార్మికులుగా మార్చడం. ఈ నిరాస్తిపరులను చేసే ప్రక్రియను మార్క్స్ ప్రాథమిక సంచయనం అని అన్నాడు. ఈ నిరాస్తిపరులను చేయడం దండయాత్ర ద్వారా, క్రూరత్వం ద్వారా, దోచుకోవడం ద్వారా జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చారిత్రక బలప్రయోగం ద్వారా జరుగుతుంది. ఈ ప్రాథమిక సంచయనం మొత్తం ప్రక్రియకు ప్రాతిపదిక రైతాంగాన్ని వారు పనిచేసుకునే భూమి నుండి వెళ్లగొట్టడం. ప్రపంచ మార్కెట్ ఏర్పాటు, బానిస వ్యాపారం, వలసలను దోపిడీ చేయడం, రాజ్యం తన అధికారాన్ని వినియోగించి ప్రభుత్వ రుణం ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేయడం ద్వారా అది ఊపందుకుంది. ప్రాథమిక సంచయనపు ఎన్నో అంశాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. నయా ఉదారవాదం లేక న్యోలిబరలిజం ఆవిర్భావం తర్వాత అవి తీవ్రతరమయ్యాయి, నూతన రూపాలను సంతరించుకున్నాయి. అభివృద్ధి పేరుతో రైతాంగాన్ని వారి సాగుభూమికి దూరం చేయడం, చేతివృత్తిదారులను ధ్వంసం చేయడం, గిరిజనులను తరలించడం, ప్రజావనరులైన భూమి, నీరు, పవనాలు, అడవులు, ఖనిజాలు వీటన్నింటినీ కాజేయడం, ప్రభుత్వరంగ పరిశ్రమలను నామమాత్రపు ధరలకు స్వాహా చేయడం, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ప్రాథమిక సంచయనపు అత్యంత దారుణమైన రూపాలు. తదుపరి అంశం లాభం. పెట్టుబడిదారులు లాభాలను సంచయనం చేస్తారు. మనకు నేరుగా అదనపు విలువ కనిపించదు. అది లాభం రూపాన్ని సంతరించుకుంటుంది. లాభాన్ని అస్థిర పెట్టుబడి సృష్టిగా కాకుండా మొత్తం పెట్టుబడి మీద రాబడిగా లెక్కగడతారు. అదనపు విలువ అంటే సజీవ శ్రమ శక్తి విలువ కంటే, వేతనాల విలువ కంటే అదనంగా ఉత్పత్తి చేసే నూతన విలువ. అలా కాకుండా లాభం అంటే ఒక సరుకు ఉత్పత్తిలో వినియోగించిన మొత్తం పెట్టుబడి కన్నా అదనంగా ఉత్పత్తి అయిన విలువ. ఇక్కడ లాభానికి మూలం పెట్టుబడిగా కనిపిస్తుంది. లాభం రేటు అంటే మొత్తం పెట్టుబడి, లాభం నిష్పత్తి. స్థిర పెట్టుబడి వినియోగ సామర్థ్యం మీద, ఉత్పత్తి సాధనాల ధర మీద, పెట్టుబడి టర్నోవరు వేగం మీద, పెట్టుబడి అంతర్గత పొందిక మీద లాభం ఆధారపడుతుంది. లాభం పరిమాణం అదనపు విలువ రేటు మీద, అంటే కార్మికవర్గాన్ని దోపిడీ చేసే రేటు మీద కూడా ఆధారపడుతుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో మొత్తం లాభం మొత్తం అదనపు విలువతో సమానంగా ఉంటుంది. మొత్తం లాభాన్ని, లాభం సార్వత్రిక రేటును అదనపు విలువ సిద్ధాంతం వివరిస్తుంది. తదుపరి అంశం లాభం మాయ. లాభం అనేది ఒక సరుకు ఉత్పత్తి ఖర్చుకు, అమ్మకం ధరకు మధ్య వ్యత్యాసంగా కనిపిస్తుంది. ఒక సరుకు ఉత్పత్తి ఖర్చు అంటే శ్రమ శక్తి ధర, వినియోగించిన ఉత్పత్తి సాధనాల ధరను కలిపి పెట్టుబడిదారుడు లెక్కిస్తాడు. అది సరుకు ఉత్పత్తి ఖర్చు. మొత్తం వెచ్చించిన పెట్టుబడి మీద రాబడిలోను, లేదా ఉత్పత్తి ఖర్చును మించిన ధరకు సరుకును అమ్మడంలోను లాభానికి మూలం ఉన్నట్లు కనిపిస్తుంది.
లాభానికి, అదనపు విలువకు మధ్య వ్యత్యాసం ఉంది. వివిధ ఉత్పత్తి రంగాలలో లాభానికి మూలం, దాని నిజ స్వభావం పూర్తిగా కప్పిపెట్టబడుతుంది. తనను తాను మోసం చేసుకోవడంలో ప్రయోజనం కలిగిన పెట్టుబడిదారుడి నుండే కాకుండా, కార్మికుని నుండి కూడా ఇలా దాచిపెట్టబడుతుంది. పెట్టుబడిదారుడు లాభం పెంచుకోవడానికి యంత్రాలను ప్రవేశపెడితే చాలని భావిస్తాడు. అందుచేతనే విలువను ఉత్పత్తి చేసేది సజీవ శ్రమ మాత్రమే అంటే అంగీకరించడు. తదుపరి అంశం లాభం సమానీకరణ, సగటు సార్వత్రిక లాభం రేటు. ఒక సరుకును ఉత్పత్తి చేయడానికి వాస్తవంగా అయ్యే ఖర్చును ఉత్పత్తి ఖర్చు అని అంటారు. అది సరుకును ఉత్పత్తి చేయడానికి కొనుగోలు చేసిన శ్రమ శక్తి ఖర్చు, ఆ సరుకు ఉత్పత్తిలో వినియోగించబడిన ఉత్పత్తి సాధనాల ఖర్చు, ఈ రెండింటి మొత్తంగా ఉంటుంది. పెట్టుబడిదారుడు ఈ ఉత్పత్తి ఖర్చుకు తన లాభాన్ని జతచేసి, ఆ మొత్తానికి హోల్సేల్ దారునికి అమ్ముకుంటాడు. ఈ మార్పు చేయబడిన ధరని ఉత్పత్తి ధర అని అంటారు. ఉత్పత్తి ఖర్చుకు లాభంగా పెట్టుబడిదారుడు తనకు ఇష్టం వచ్చినంత మొత్తాన్ని జత చేయజాలడు. దానికి అవరోధంగా పోటీ ఉండటంతో, సగటు లాభం రేటుతో మాత్రమే లాభాన్ని జతచేయగలుగుతాడు. పెట్టుబడిదారుల మధ్య పోటీ, వివిధ పరిశ్రమల్లోని లాభం రేటును సమానీకరిస్తుంది. వేర్వేరు పెట్టుబడిదారులు ఒకే పరిమాణంలో పెట్టుబడులు పెట్టినప్పటికీ, వారిపై వేర్వేరు అంశాల ప్రభావం ఉండటంతో వారి లాభం రేటు ఒకే మాదిరిగా ఉండదు. ఇతర పెట్టుబడిదారుల కన్నా అనుకూల పరిస్థితులు ఉన్న ఏ పెట్టుబడిదారునికైనా ఇతరుల కన్నా తక్కువ ఉత్పత్తి ఖర్చు అవుతుంది. ఫలితంగా అదనపు లాభం, అంటే సగటు లాభం రేటు కన్నా ఎక్కువ లాభం వస్తుంది. పోటీ ఫలితంగా వేర్వేరు లాభం రేట్లున్న రంగాలకు పెట్టుబడి పయనిస్తుంటుంది. అలా పయనించే పెట్టుబడి, వేర్వేరు లాభం రేట్లను సమానీకరిస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో సగటు లాభం రేటుకు సమానీకరిస్తుంది. ఆ విధంగా వివిధ రంగాలలోని పెట్టుబడిదారుల మధ్య అదనపు లాభం పునఃపంపిణీ జరుగుతుంది. దీని మూలంగా ఉత్పత్తి ధరలు, ఆ సరుకుల విలువలతో సమానంగా ఉండవు. ఎందువల్లనంటే, వివిధ పెట్టుబడి పొందికలున్న వేర్వేరు రంగాలలో ఒకే పరిమాణంలో ఉన్న పెట్టుబడులు ఒకే పరిమాణంలో లాభాన్ని ఆర్జించవు. కొన్నింటి ధరలు వాటి విలువ కన్నా అధికంగా ఉంటాయి, మరికొన్నింటి ధరలు వాటి విలువ కన్నా తక్కువగా ఉంటాయి. ఈ ప్రక్రియ అదనపు లాభాన్ని వివిధ పెట్టుబడిదారుల మధ్య కేవలం పునఃపంపిణీ మాత్రమే చేస్తుంది. తదుపరి అంశం సగటు లాభం రేటు పడిపోయే ధోరణి నియమం. తన అదనపు లాభాల నిరంతర ప్రయత్నంలో ఉత్పత్తి సాధనాలను విప్లవీకరించే కృషిని పెట్టుబడి కొనసాగిస్తుంటుంది. ఆ విధంగా మానవ శ్రమను మరింతగా తొలగించి అంతకంతకు అధిక సామర్థ్యం కలిగిన యంత్రాలను ప్రవేశపెడుతుంది. ఇది సరుకులను చౌక చేయడమే కాకుండా, సగటు లాభం రేటు తగ్గిపోవడానికి కూడా దారితీస్తుంది. లాభం రేటు తగ్గిపోవడం, సామాజిక శ్రమ ఉత్పాదకత పెంపుదలకు చిహ్నం కూడా. ఎందువల్లనంటే, పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడి అంతర్గత పొందిక పెరగటం అంటే ఉత్పాదక శక్తుల పెరుగుదల. దీనిలో మనం, ఉత్పాదక శక్తుల పెరుగుదలకు, పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలకు మధ్య వైరుధ్యాన్ని చూడగలం. వ్యతిరేకంగా పనిచేసే కొన్ని శక్తుల ద్వారా సగటు లాభం రేటు తగ్గకుండా చేసుకునేందుకు పెట్టుబడిదారుడు ప్రయత్నిస్తుంటాడు. ఆ శక్తులు: 1 అదనపు విలువరేటును పెంచడం, 2 స్థిర పెట్టుబడి వినియోగంలో పొదుపు, 3 ఉత్పత్తి పరిమాణాన్ని పెంచడం, 4 ముడిసరుకులు, ఇంధనం వాడకాలను క్రమబద్ధం చేయడం, 5 కార్మికులకు సంబంధించిన భద్రత, సంక్షేమ చర్యకు కోత పెట్టడం, 6 పెట్టుబడి టర్నోవర్ను వేగవంతం చేయడం వగైరా. ఈ పద్ధతులను అనుసరించినప్పుడు, లాభం రేటు కొంత కాలం వరకు తగ్గకుండా ఉంటుంది తప్ప, దీర్ఘకాలంలో దాన్ని పడిపోకుండా అవి నిలువరించజాలవు. పెట్టుబడిదారీ సంచయన సంక్షోభానికి ఈ ధోరణే ప్రధాన మూలం. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.